హలో అండి, నేను ఆవకాయ మాగాయకి మార్కెట్ యార్డ్ నుంచి కాయ కొనుక్కుని తెచ్చుకున్నానండి. ఆవకాయకేమో దేశవాళీ కాయ, మాగాయకేమో చిన్న రసాలు తెచ్చుకున్నానండి. రాజమండ్రి మార్కెట్ యార్డ్లో మామిడికాయలు చాలా బాగా దొరుకుతాయండి. రెండింటికి చెరో 75 కాయ కొనుక్కున్నానండి. ఆవకాయకేమో 75 కాయ, మాగాయకేమో 75 కాయ కొనుక్కున్నాను. ఇంచుమించు 150 కాయ పైన కొనుక్కున్నానండి. నేను ఆవకాయకి మాగాయకి బాగుంటుందని చెప్పేసి కొనుక్కోవడం జరిగిందండి మార్కెట్ యార్డ్లో. బయట అయితే హైజీనిక్గా ఉండదని చెప్పేసి ఇంటికి 2 మనుషులు పిలిపించుకుని శుభ్రం చేయించుకున్నానండి. కాయలుగా శుభ్రంగా కడిగించేసి తుడిపించి వాళ్ళు శుభ్రంగా అన్ని కాయలు, ఆవకాయకేమో ముక్కలు కొట్టారు, మాగాయకేమో తొక్క తీసి బద్దల కింద తరిగారండి. వాళ్ళిద్దరూ అంటే బయట దొరికినంటే మనం అన్నీ కట్ చేసుకుని మనం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అన్నీ మరకత్తి పిట్లు అవన్నీ మనకి వీలు పడదు. అంటే అక్కడ మార్కెట్ యార్డ్ దగ్గర కొడతారు కానీ అక్కడ అంత ఇదిగా ఉండదు. కాబట్టి నేను ఇంటికి పిలిపించుకుని 2 చేత వాళ్ళే చేయించానండి. 2 చేత వాళ్ళకి విడిగా మనీ పే చేయాలండి. వాళ్ళకి విడిగా నేను కొంత మనీ వాళ్ళిద్దరికీ పే చేశానండి. దగ్గరుండి శుభ్రంగా చేయించుకున్నానండి పని. ఎందుకంటే సంవత్సరం పాటు నిలవ ఉండాలి కదండి. ఆవకాయ కానీ మాగాయ కానీ మనం చేసే పచ్చళ్ళు సంవత్సరం పాటు నిలవ ఉండాలి కాబట్టి చాలా దగ్గరుండి శుభ్రంగా చేయించుకున్నాను. పాపం వచ్చిన వాళ్ళు కూడా చాలా నీట్గా చేశారండి, శ్రద్ధగాను. అది చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఆవకాయకేమో ముక్కలు కొట్టాడండి, మాగాయకేమో పలుచగా తొక్క తీసేసి పలుచగా బద్దల కింద తరిగించుకున్నాను. కొంతమంది కూర కింద చేసుకుంటారు కానండి, మేము మాత్రం బద్దల కింద తరిగించుకుంటామండి. ముందు అసలు ముక్కలు అన్నీ ఉప్పులో పోసి ఉంచేద్దాం అనుకున్నానండి. కానీ కొంచెం ఆలోచన వచ్చి అందులో సగం ముక్కలు తీసుకెళ్ళి కొంచెం ఎండబెట్టాను. అది నూనె మాగాయ కింద కలుపుదామని ఈ మాగాయలో కొంచెం ముక్కలు తీసి ఒక 10 కాయల దాకా ముక్కలు విడిగా బద్దల కింద చేయించేసేసి పైన ఎండబెట్టేశాను. అది సాయంత్రం నూనె మాగాయ కింద కలుపుదామని. ఈ ఆవకాయ ముక్కల్లో కూడా నేనేం చేశానంటే ఆవకాయకాయ తీసుకున్న 75లో నేనేం చేశానంటే కొంచెం కొంచెంగా ఒక 10 కాయ ఏమో బెల్లపావకాయకి, ఒక 10 కాయ ఏమో మెంతికాయకి తీసి పక్కన పెట్టానండి. వెల్లుల్లి ఆవకాయకేమో మిగతా 50 కాయ చేశానండి. నేను స్ప్లిట్ చేయడం జరిగిందండి. మామిడికాయ ముక్కలు రెడీ అయిపోయాయండి, తీసుకెళ్ళి ఎండబెడదాం. నిలవ మాగాయకి అయితే 3 రోజులు పడుతుందండి ఎండడానికి. ఇది అప్పుడు పెట్టుకునే మాగాయ కాబట్టి పైన ఒక పూట చాలండి. మధ్యాహ్నం 1 గంట అయింది. ఇప్పుడు తీసుకెళ్ళి చాలా ఎండగా ఉంది, సాయంత్రం 5 కలిపేసుకోవచ్చు మాగాయ. ముక్కలన్నీ ఇలా పలచగా పరచాలండి. కాటన్ సారీ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ అవైలబుల్గా ఉంటే ప్లాస్టిక్ కవర్ మీద ఎండబెట్టుకోవచ్చు. లేదా నా దగ్గర ప్లాస్టిక్ కవర్ అవైలబుల్గా లేదు, అందుకని కాటన్ శారీ మీద పలచగా ఎండబెట్టాను. ఆ కాటన్ శారీ వల్ల ఈ తడి కూడా పీల్చుకుంటుంది, బాగా ఎండుతాయండి. ఇలా పలచగా ఎండబెట్టుకోవాలి. ముక్కలన్నీ అలాగా శారీ మీద వేసేసాక స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ముద్దలుగా ఉండకుండా స్ప్రెడ్ చేసుకుంటే అన్నీ ఒకేలా ఎండుతాయండి. బాగా తొందరగా ఎండుతాయి, చక్కగా సాయంత్రం కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ముక్కలన్నీ ఎండిపోయాక కిందకి తీసుకొచ్చేసి మాగాయ కలుపుతానండి. నూనె మాగాయ అంటారు దాన్ని. అది నేను లింక్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి అందరూ కూడా. ముక్కలన్నీ కొట్టడం అయిపోయిందండి. ఆవకాయ ముక్కలు విడిగా, మాగాయ ముక్కలు విడిగా తరిగించేసానండి. ఇప్పుడు పొరలు తీసుకుని శుభ్రం చేసుకోవడమే పని ఉంది. అదైతే మేమే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పని వాళ్ళు కేవలం
ముక్కలు కొట్టడానికిను మాగాయ ముక్కలు తరగడానికి మాత్రమే పిలిపించుకున్నాను. ఈ పొరలు తీసి శుభ్రం చేసేవాళ్ళు ఎవరు నాకు కనపడలేదు. ఇంక అందుకని మేమే చేసుకున్నామండి. పిల్లలు నేను చేసుకున్నాం. మా అమ్మాయి మా అబ్బాయి నేను శుభ్రం చేసుకున్నామండి. క్లీన్ చేసుకున్నాము ముక్కలు. అవి పొరలు ఆవకాయకి ఏంటంటే చాలా శుభ్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పైన పొర ఉంటుంది. ఆ పొర తీసి మళ్ళీ క్లాత్తో తుడుచుకుని శుభ్రంగా వేరు చేసుకోవాలి ముక్కలన్నీ. అలాగా చేయడానికి మాకు చాలా టైం పట్టింది. 75 కాయలు కదండి. అగో అలాగా పాప బాబు ఇద్దరు కూడా పైన ఇట్లా పొర తీసి పాపం క్లాత్ తోటి శుభ్రం చేశారు. నాకైతే నడలు లాగేసిందండి చేయలేక. పాపం పిల్లలు చాలా సహకరించారు. మా పిల్లలు ఇద్దరు కూడా పొర తీసేసి ముక్కలకి పొర తీసి శుభ్రం చేశారు. నేను కూడా కొన్ని చేశానండి. ఈ ఆవకాయకి పైన జీడి తీయాలండి, మళ్ళీ పొర తీయాలి, శుభ్రం చేయాలి. వాళ్ళు తరిగి ఎంత శుభ్రం చేసినా మళ్ళీ మనం క్లాతులతో తుడుచుకుని చాలా శుభ్రం చేస్తే కానీ పని అవ్వదండి. మేము ముగ్గురం ఈ పనిలో ఉంటే పాపం మా వారు అన్నీ సమకూర్చడం, గిన్నెలు అవి తీసుకురావడం లోపల నుంచి, ఆయన పని ఆయనకి. పాప చూడండి పొర ఎలా తీస్తుందో అలాగా తీయాలండి. పై పొర చూడండి ఎలా తీస్తుందో. ఆ పొర తీసి జీడి తీసి పొర తీసి క్లాత్తో తుడవాలండి శుభ్రంగా. అలా చేయాలండి. అలా చేస్తే కానీ సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే ఎంత శుభ్రమో కావాలి. కాబట్టి పిల్లలిద్దరూ చాలా సహకరించారు. పిల్లలిద్దరితో పాటు మా వారు కూడా పాపం చాలా సహకరించారండి. లేకపోతే నేను అసలు చేయలేకపోదును. ఒక్కదాన్ని అయితే నా వల్ల అవ్వదండి. ఎందుకంటే కలిపేసరికే నాకు చాలా నీరసం వచ్చింది. ఈ ఆవకాయ కలపడాలు ఇవన్నీ చేసేసరికి చేతులు లాగేసి మనం కొంచెం ఈ మధ్య సిక్ అయ్యాను. దానివల్ల చాలా నీరసం వచ్చేసిందండి. పాపం పిల్లలు ఈయన కూడా చాలా సహకరించారు. అది నా అదృష్టం అనుకోవాలి. చాలా ఇదిగా పెట్టండి. మొత్తానికైతే సక్సెస్ అయింది. మొత్తం ఆవకాయ, మాగాయ, బెల్లపావకాయ అన్నీ పెట్టానండి. ఇవన్నీ కూడా సరుకులు కూడా అన్నీ నేను కిరాణాలో తీసుకున్నాను. వీరాంజనేయ జనరల్ స్టోర్లో తీసుకున్నానని చెప్పాను ఆల్రెడీ వీడియోలో. మళ్ళీ ఇవన్నీ కూడా మేము అక్కడే తీసుకున్నాం. ఉప్పు, కారం, ఆవపిండి, ముద్దింగువ, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఆవకాయ కావాల్సిన సరుకులన్నీ ఒకే స్టోర్లో తీసుకున్నానండి. ప్యూర్గా ఉండేటట్టు అన్నీ కొట్టించినవి, కొట్టి ఆడించినవి మాత్రమే తీసుకున్నాను నేను సరుకు అంతాను. కేవలం నూనె మాత్రమే వేరుశనగ నూనె తీసుకున్నానండి ఈసారి. క్రింద సంవత్సరం పప్పు నూనెతో పెట్టాను కానీ ఈసారి వేరుశనగ నూనె తీసుకున్నాను. వేరుశనగ నూనెతో కూడా బాగుంటుంది ఆవకాయ అని చెప్పేసి ఈసారి వేరుశనగ పల్లీల నూనె తీసుకుని అది మాత్రం తీసుకుని పెట్టానండి. పైన ఎండబెట్టిన మాగాయ ముక్కలు తీసుకొచ్చేసానండి. అంటే బాగా ఎండితే బాగుండదని నేను తొందరగానే తీసుకొచ్చేసాను. ఈ నూనె మాగాయకి ఎక్కువ ఎండకూడదండి. నాకు కావాల్సినంత మట్టుకు మాత్రమే ఎండబెట్టుకున్నాను. సాయంత్రం ఒక 2 గంటలు ఎండబెట్టించాను చాలు. ఆ పైన బాగా ఎండగా ఉంది. అందుకని మరీ ఒరుగులైతే అప్పటికప్పుడు కలుపుకునే మాగాయ అంత టేస్ట్గా ఉండదు. కాబట్టి కొంచెం మోస్తరుగా ఒక 2 గంటలు ఎండబెట్టాను. బాగా ఎండ అయితే 2 గంటలు, తక్కువ ఎండ అయితే 3 గంటలు ఎండబెట్టుకోవచ్చండి. అలాగా నేను 2 గంటలు ఎండబెట్టేసి తీసుకొచ్చాను. వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజు తీసుకున్నాను. శుభ్రంగా విడగొట్టుకుని ఎండబెట్టుకున్నాను. ఇలా అన్నీ సిద్ధం చేసుకుని బెల్లపావకాయ, వెల్లుల్లి ఆవకాయ, బెల్లపావకాయ, నూనె మాగాయ ఈ 3 చేశానండి. ఈ 3 కూడా ఎలా చేశాను, ఏ విధంగా చేశాను అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. అలాగే మాగాయ ముక్కలు ఉప్పులో వేయడం ఎలాగా, అవి ఎలా ఎండబెట్టుకోవాలి, ఎలాగా 3 రోజులు నిల్వ చేసుకోవాలి అనేది ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. పచ్చళ్ళన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. చూసి ఏ విధంగా ఉందో చెప్పండి. మీరు నేను చేసినట్టే చేశారా, లేకపోతే వేరే విధంగా ఏమైనా చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ విధంగా నేను చేసిన పచ్చళ్ళు ఏ విధంగా ఉన్నాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రాధా పరివారం.